పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య నన్ను అర్థం చేసుకోండి పెద్దయ్య. అసలు ఆ రోజు నాకు విరూపాక్షి అమ్మగారే అని నాకు నిజంగా నిజంగా కూడా తెలియదు పెద్దయ్య అనే విధంగా అంటూ రాజు చెప్పబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది. ఇక నిజం తెలిస్తే అంతే సంగతి. ఇక పెద్దయ్య గారు రాజు కలిసిపోయారంటే ఇక అమ్మాయి గారు కూడా కలిసిపోతారు కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయ్యో, ఇంకా ఈ శ్వేత వాళ్ళు రావట్లేదేంటి అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉండగా అంతలో రేణుక కారు వచ్చి ఆగుతుంది. అదే సమయానికి ముత్యాలు కూడా తీయగానే, వచ్చారా ఆంటీ, పదండి ఆంటీ, మనం అందరం కలిసి రాజు దగ్గరికి వెళ్దాం. ఏంటమ్మా అది? ఇప్పుడే కాదండి, రాజుతో చెప్పే ముందు మీరు కూడా వినాలి, అప్పుడే మీరందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి, పదండి ఆంటీ అని అంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. పెద్దయ్య, నేను చెప్పేది వినండి పెద్దయ్య, నిజం పెద్దయ్య, విరూపాక్షి అమ్మగారే అని అక్కడ ఉన్నారన్న విషయం నాకు తెలియదు పెద్దయ్య అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా ముత్యాలు, శ్వేత, అప్పలనాయుడు షాక్ అయిపోతారు. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. రాజు అని గట్టిగా ముత్యాలు అరవగానే ఒక్కసారిగా రాజు షాకింగ్గా ముత్యాలనే చూస్తూ ఉంటారు. అంతలో శ్వేత ముత్యాలతో, ఏంటంటే ఇదంతా అంటే గుళ్ళో ఉంది, ఇలాంటి పని చేయడానిక? ఆఫ్టర్ ఆల్ తన స్టేటస్ ఏంటి, లెవెల్ ఏంటి, అవన్నీ మర్చిపోయి ఆ పెద్ద ఆయన కాళ్ళ మీద పడడం ఏంటి? అసలు రాజు ఏమనుకుంటున్నాడు? శ్వేత, నీకు ఏం జరుగుతుందో ఏం జరిగిందో నీకేమీ తెలీదు. ఏంటి రాజు, ఇంకొద్ది రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను అడగడానికి సర్వ అధికారాలు ఉంటాయి, కానీ ఇంకా పెళ్ళి కాలేదు కదా, నీ మెడలో నేను 3 ముళ్ళు కట్టలేదు కదా శ్వేత అని అనగానే ఒక్కసారిగా శ్వేత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతున్నాడో రాజు? అంటే 3 ముళ్ళు కడితేనే భార్య అంటారా? అంటే ఇప్పుడు నేను మాట్లాడే అంత స్థాయి నాకు లేదని అంటున్నావా రాజు? చెప్పు రాజు. అల్లుడు గారు, అలా మీరు మాట్లాడితే ఆ అమ్మాయి బాధపడుతుంది కదా. మాకు ఎన్నో ఉన్నాయి, కానీ ఇలా కించపరిచి మాట్లాడితే మాత్రం నేను సహించేది లేదు. ఎందుకంటే అని విధంగా అంటూ రాజు వెంటనే నిజాన్ని చెప్పబోతూ ఉండగా, అమ్మో, ఇప్పుడు రాజు కానీ నిజం చెప్పేశాడంటే ఇక అంతే సంగతి. అలా జరగకుండా ఉండాలంటే ఇక నేను ఎంటర్ కాక తప్పదు అని అంటూ రేణుక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, అందరూ ఒకే చోట ఉన్నారు, ఏం జరిగింది అనే విధంగా రేణుక రాగానే వెంటనే రాజు ఆగిపోతాడు. ఇక శ్వేత జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అయ్యో అవునా శ్వేత, కానీ రాజు ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. ఆంటీ, ఇప్పుడు నన్ను ఏమీ మాట్లాడొద్దని అన్నారు కదా, పెళ్ళయ్యాక అప్పుడు చెప్తాను. అసలు నువ్వు ఆయన కాళ్ళ మీద ఎందుకు పట్టావు? మీకు ఏముందో తెలుసుకొని తీరుతాను రాజు. పదండి నాన్న అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఎరా నాయన, ఏంట్రా ఇదంతా? ఆయన ఏంటి పెద్ద మనిషి, ఆయన కాళ్ళ మీద పడుతుంటే లేవకుండా అలానే చూస్తున్నావు? ఎంతైనా కాళ్ళ దగ్గరే ఉండాలని అలానే ఆగిపోయావా? ఇప్పుడు నా కొడుకుకు కోడలికి మధ్య నీ వల్లే గొడవైంది. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతానని అనుకుంటున్నావా? నేనెందుకు గొడవ పెట్టాను? నేను గుడికి వచ్చాను, దేవుడి సన్నిధికి వచ్చాను ప్రశాంతత కోసం. కానీ ఇక్కడ నా కూతురు ఫాదర్స్ డే అని ఏర్పాటు చేసింది. అంతలోనే రాజు వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, నా తప్పు లేదని చెప్పాడు. అవునమ్మా, ఇందులో పెద్ద ఆయన తప్పు లేదు, మీరు పెద్ద ఆయన్నే ఏమనకండి అనే విధంగా అంటూ ఉంటే, ఏంట్రా రాజు, అసలేమనుకుంటున్నావు నువ్వు? పదరా పద అని అంటూ రాజుని వెంటనే గుంజుకొని అక్కడి నుండి ముత్యాలు తీసుకెళ్తూ ఉంటే, అమ్మయ్య, ఎవ్వరు కూడా కలవలేదు అని రేణుక మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు రాజు కావాలి, నాకు రాజు సొంతం కావాలి, నా రాజు సొంతం అవటానికి నేనేమైనా చేస్తాను అని రేణుక మనసులో అనుకుంటూ అలా సంతోషంగా చూస్తూ ఉంటే, మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. నా రాజు ఈరోజు ఎలాగైనా నాన్నకు జరిగిందంతా చెప్పి రాజుని అర్థం చేసుకుంటాడని అనుకున్నాను,
కానీ ఇలా జరిగిందేంటి, రాజు తప్పు లేదని నాన్న ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అని మనసులో రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి విరూపాక్షి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. నా అల్లుడు, నా కూతురు ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా ఉంటారని అనుకునేలోగా ఇలా జరిగింది అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది విరూపాక్షి. అదే సమయానికి రూప విరూపాక్షిని చూసి, ఈవిడ గారు, ఆ ఈవిడే అని విధంగా అంటూ, ఏమండి ఏమండి అని అంటూ పిలుస్తూ అలా వెళ్తూ ఉండగా విరూపాక్షి రూప రావడాన్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నన్ను రూప చూస్తే నేనెవరు, అసలు ఏమైంది, ఇవన్నీ వివరాలు అడుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వెంటనే విరూపాక్షి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే విరూపాక్షికి ఎటు పరిగెత్తాలో తెలియక కొలను వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏమండి ఆగండి, మిమ్మల్ని ఎందుకు పరిగెత్తుతున్నారు, నన్ను చూసి ఆగమన్నానా అని అంటూ ఉంటే వెంటనే విరూపాక్షి మాత్రం అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా సడన్గా కాలు జారి కొలనులో పడిపోతుంది. రూప చూసి షాక్ అయిపోతుంది. ఏమండి అనే విధంగా అంటూ కొలనులో పడిన విరూపాక్షిని కాపాడుతుంది. వెంటనే అలా ఏవండి లేవండి లేవండి అని కడుపు నొత్తగానే వాటర్ అంతా కూడా బయట పడిపోతాయి. అప్పుడు నెమ్మదిగా విరూపాక్షి కళ్ళు తెరుస్తుంది. ఏమిటండి మీకు, అసలు మీరు మా నాన్నగారికి తెలుసంట, ఈరోజైనా మిమ్మల్ని నేను మా నాన్నగారికి చూపించాలి, పదండి. ప్రతిసారి మిమ్మల్ని చూపించాలని అనుకున్న ప్రతిసారి కూడా నేను చూపించలేకపోతున్నాను, ఈసారైనా నాన్నగారికి చూపిస్తాను, పదండి అని విధంగా అంటూ వెంటనే చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, అమ్మ వద్దమ్మా, నేను చెప్పేది వినమ్మా, ప్లీజ్ అమ్మా వద్దమ్మా అనే విధంగా అంటూ ఉంటే, లేదండి ఈరోజు మిమ్మల్ని నేను నాన్నగారికి చూపించాలి, ఖచ్చితంగా చూపించి తీరుతాను, మీకు అడుగడుగున ఆటంకాలు ఉన్నాయి, నాన్నగారు మిమ్మల్ని కాపాడుతారు అనే విధంగా రూప అంటూ అలా తీసుకెళ్తూ ఉండగా మరోవైపు మాత్రం అసలు రూప ఎక్కడికి వెళ్ళిపోయింది, రూప కనిపించట్లేదు అని అంటూ రూప కోసం చూస్తూ ఉంటాడు. అమ్మ రూప అని అంటూ పిలుస్తూ ఉండగా నాన్న అనే విధంగా అంటూ పిలవగానే వెంటనే రూప వైపు తిరిగి చూస్తాడు. ఇక విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరోవైపు ఇంటికి వెళ్ళిన రాజును ముత్యాలు కోపంగా ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నావు అయ్యా, శ్వేత ముందు పరువు తీసావు కదా, అమ్మ ఇందులో పరువేముందమ్మా, నేను తప్పు చేయలేదని పెద్దయ్య గారికి చెప్తున్నాను. అది కాదురా అయ్యా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా మాటను తీసి పక్కకు పెడతావా, అమ్మా నేను నీకు మాట ఇచ్చాను, 2 సంవత్సరాలు పెద్దయ్య గారికి దూరంగా వెళ్ళిపోయాను, ఇప్పుడు ఏ కారణంతో ఇక్కడికి వచ్చామో కూడా తెలుసు కదమ్మా, కానీ ఎప్పటికీ నేను తప్పు చేశానన్న భావన పెద్దయ్య మనసులో ఉండిపోతుంది, అలా ఉండకుండా ఉండాలంటే నేను తప్పు చేయలేదని పెద్దయ్య గారికి తెలియాలమ్మా, అయినా ఆయనకేంట్రా నువ్వు చెప్పేది, నీ స్థాయి ఏంటి, నీ హోదా ఏంటి, నువ్వు చిటికేస్తే ఎంతోమంది వస్తారు, నువ్వు ఇప్పుడు వారి కాలు పట్టుకోవడం ఏంటి, అమ్మా వద్దమ్మా, అసలు అతనికి నువ్వు క్షమాపణ అడిగినా క్షమాభిక్ష పెట్టే అంత అతనికి లేదురా, నేను ఎందుకు చెప్తున్నానో విను, ఇక నువ్వు పెద్దయ్య అనడం మానేసేయ్, ఆ అమ్మాయి గారి గురించి కూడా పూర్తిగా ఆలోచించకు, అప్పుడే నీ జీవితం బాగుంటుంది, నేనెందుకు చెప్తున్నానో వినరా అయ్యా అని ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది. మరోవైపు నాన్న అని తిరిగి చూడగానే విరూపాక్షిని చూసిన సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రండి అని విధంగా అంటూ వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి విరూపాక్షి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. అసలు విరూపాక్షినే తన సొంత తల్లన్న నిజం రూపకు తెలుస్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.